అందరికీ పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక కప్ మినపగుళ్ళు, ఒక కప్ బియ్యాన్ని వేసేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. అలాగే ఒక కుక్కర్లో ఒక కప్ శనగపప్పు వేసుకొని 4 కప్పుల వాటర్ పోసుకొని చక్కగా మనం 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి. మెత్తగా ఇలా ఉడికిపోవాలండి. ఎక్సెస్ వాటర్ అంతా వడకట్టేసుకొని చక్కగా పప్పు గుత్తితో ఈ పప్పునంతా మెదుపుకొని అలాగే ఒక కప్ బెల్లాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని బాగా దగ్గర పడే వరకు బాగా మిక్స్ చేసేసుకున్నాక ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే నానిన పప్పులో మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/4 కప్పు దాకా అటుకులు వేసేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పూర్ణాలంతా ఆరిపోయాక చక్కగా బౌల్స్ చేసేసుకొని మనం పిండిలో సాల్ట్ కలిపేసుకొని పూర్ణం ఒక్కొక్కటి చుట్టూతా ఇలా మిక్స్ చేసేసుకుంటూ చక్కగా మనం ఆయిల్లోకి స్లోగా వదులుకుంటే చక్కగా మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే పూర్ణాలు రెడీ అయిపోతున్నాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.